ఈ జర్నీలో మీకు బాగా టఫ్ ఛాలెంజ్ అనిపించిన ప్రాజెక్ట్ ఏంటి సార్? కెరీర్ మొత్తంలో ఒకటి అదొక్కటే తేడా చేసింది. దాన్ని ఓవర్కమ్ అవ్వటానికే ఎక్కువ టైం పట్టింది. ఏది ఆగడా ఒక్కడ నెంబర్ 1 అదొకటే మాకు కొద్దిగా అంటే ఎక్స్పెక్ట్ చేసాం, మధ్యలో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ డిస్టర్బ్ చేసి ఒకటి రిలీజ్ అప్పుడు కంటే ఇప్పుడు సినిమాని ప్రేజ్ చేస్తున్నారు కదా. అంటే యాక్చువల్గా అప్పుడే గమనిస్తే ఒక వారం తర్వాత వెళ్ళే రెగ్యులర్ ఆడియన్స్ నుంచే ఆ కాన్ఫ్లిక్ట్ ఉందండి. ఇదేంటి సినిమా ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఎస్పెషల్లీ యూత్ 3-4 డేస్ తర్వాత బాగుంది కదా, దీన్ని ఏంటి ఇట్లా కిల్ చేస్తున్నారు కావాలని, మీకు సినిమాలు చూడటం కూడా రాదా అని. అంటే మెయిన్ ప్రాబ్లం యూత్ నుంచి బాగా వచ్చింది. మెయిన్ ప్రాబ్లం అసలు ఫ్యాన్స్ దగ్గర నుంచే వచ్చేసిందండి. అంటే అవ్వలేదు, వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు, మనం ప్రిపేర్ చేయాలి. ఇలా ఉంటుందిరా సినిమా అనేది మనం ప్రిపేర్ చేయాలి. మనం ఎంతసేపు మనం ఇచ్చే ప్రమోషన్ మెటీరియల్ అయ్యి యాక్షన్ వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చారు. అక్కడికి వెళ్ళి సినిమా చూడంగానే ఇంకో రకంగా అనిపించింది. అంటే ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్లో ఉన్నాళ్ళే సారీ అండి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏది కొన్ని రోజుల తర్వాత జనరల్ కామన్ ఆడియన్స్ రియాక్షన్ చూసి. ఓకే, ఎందుకంటే మేము ఒక ఎక్స్పెక్టేషన్తో రావటం వలన మేమే అనవసరంగా దీన్ని ఇచ్చేసాం మంచి సినిమాని అన్నీ అన్న ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ ఆగడు కూడా దూకుడు తర్వాత రావటం ఏమన్నా బ్యాడ్ అయింది అది అని అనుకుంటున్నామండి. బట్ ఇక అది దాన్ని ఏమంటాం, ఇక అది హైపోథెటికల్ క్వశ్చన్ అంటాం కదా, ఇప్పుడు ఊహ చేద్దాం. అది కొంచెం స్పీడ్గా ఉంటుంది సినిమా, అందరూ అన్ని క్యారెక్టర్లు మాట్లాడతాయి స్పీడ్గా. అది డెఫినెట్గా అది కూడా ఒక ఎఫెక్ట్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే నేను పేపర్ మీద సీన్లు అవి చదువుతున్నప్పుడు నేను డెఫినెట్గా బాగా ఎంజాయ్ చేశాను. అది ఆ స్పీడ్లో అంత ట్రాన్స్లేట్ అవ్వలేదు, చాలా కొంచెం మరి మోతగా గోల్గా అయిపోయిందేమో అని నా పర్సనల్ ఒపీనియన్. అది అంటే దూకుడు అనేదేమో ఎక్కడో వెళ్ళి కూర్చుంది. సో ఇప్పుడు మనం అన్నట్టు ఇప్పుడు అఖండకి సీక్వెల్గా వస్తున్నాం. సో దాని మీద ఉండే ఆ బరువు ప్రెషరు ఎంత ఉంటుందో ఆ టైంలో కూడా ఆ దూకుడు అనే ఒక కాంబినేషన్లో వస్తున్న సినిమా అన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే లెవెల్లో ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా అనిపించినట్లేదు అంతే. సో మహేష్తో 4 సినిమాలు అయిపోయింది, నెక్స్ట్ ఎప్పుడు మళ్ళా? ఏదైనా కానీ ఆ పర్ఫెక్ట్ కాంబినేషన్ సెట్ అవ్వాలండి. ఎప్పుడు చేసినా కానీ అది మహేష్ గారు ఇంకొక 2 రెట్లో 5 మెట్లో పైకి వెళ్ళేటట్టుగా ఉండాలి. అట్లాంటి కైండ్ ఆఫ్ కాంబినేషన్ సెట్ అయ్యి అట్లాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ దొరికితే ఎప్పుడైనా, నాకు తెలిసి అంత ఈజీ కాదు. రాజమౌళి గారు సినిమా చేస్తున్నారు, చూసారు మొన్న గ్లింప్స్ చూసా ఎలా ఉంది. అసలు అది ఏ లెవెల్లో అంటే అది ఏ లెవెల్లో టైం అని కాదు. అంటే అసలు ఇప్పుడు అది చూస్తే కానీ నాకు తెలిసి అసలు డైరెక్టర్స్కి ఇప్పుడు మనం మహేష్ గారిని అసలు ఎట్లా చూపించవచ్చు, ఇంకా మనం ఏం చేయాలి అనేది అది వస్తే తప్పితే ఇంకో క్లారిటీ రాదు. ఎందుకంటే రాదేమో అనేది నా దానికి మించింది క్యారెక్టర్ అన్న రాయాలి, లేకపోతే స్టోరీ అన్న రాయాలి. సో అంత ఈజీ ఏం కాదండి, ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. స్టోరీ, స్కేల్ అన్నిటిని మ్యాచ్ చేసుకుంటాం.